చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఓబామా అయ్యోరామ్ విషయానికి వస్తే ఈ సినిమా ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? ఈ సినిమాలో కూడా మీరే అమ్మాయి వెంట పడటమేనా ఈ సినిమాలో కూడా? అమ్మాయి వెంట పడటం ఉంటుందండి, ఇది ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ ఉంటుందండి కలవటానికి. అది సెకండ్ హాఫ్లో తెలుస్తుంది అసలు ఎలా కలిసారు ఏంటి అని. ఫస్ట్ టైం రామ్ కామ్ చేయటం నేను. సో నాకు షూట్ అంతా ఎక్స్ప్రెషన్లు కొన్ని పెట్టేటప్పుడు నాకే సిగ్గేసింది, ఎలా పెట్టాలి ఇలాంటి ఎందుకు సార్ సిగ్గు? నాకు ఒకసారి కొంచెం ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. ఓకే, అమ్మాయి ఇట్లా చూడటం అంటే రొమాన్స్ ఎక్కువ ఉంటుందా హీరో హీరోయిన్ మధ్య మీ మధ్య? ఉంటుంది మరి, హెవీ రొమాన్స్ జస్ట్ నార్మల్గా అందరూ చూసేది. ఈ సినిమా ఒప్పుకుంటానికి నా డైరెక్టర్ రామన్న నాకు ప్రతిరోజు పండుగ నుంచి పరిచయం. ప్రతిరోజు పండుగలో అసోసియేట్ డైరెక్టర్. అప్పటి నుంచి బాగా ఇద్దరం బాండింగ్ కుదిరింది. అప్పటి నుంచి రెగ్యులర్గా మాట్లాడుకునే వాళ్ళం. హిట్ 2కి చీఫ్ ఐడీగా చేశాడు ఆయన. హిట్ 2 అప్పుడు కథ చెప్పాడు. హిట్ 2 అప్పుడు కూడా ఇప్పుడు నేను అమ్మాయి తల నరికే సీన్ ఒకటి ఉంటుంది, ఆ టైంలో వచ్చి కథ చెప్పాలి డార్లింగ్ అన్నాడు. ఆ టైంలో ఇలాంటి కథ చెప్పాడు. ఓకే, నేను ఎట్లా ఉన్నాను నువ్వు చెప్తున్న కథ ఏంటి అని. పర్సన్ చాలా మంచోడు అనమాట డైరెక్టర్. నాకు పర్సనల్గా చాలా ఇష్టం. చాలా తక్కువ మందిని చూస్తాను అంత జెన్యున్గా. నేనంటే చాలా ఇష్టం ఆయనకి, ఆయన కూడా నాకు చాలా ఇష్టం. సో చెప్పినండి ఇమీడియట్గా చేసేద్దాం అన్నాను. అండ్ ప్రొడ్యూసర్ కూడా మంచి ప్రొడ్యూసర్ దొరికారు లక్కీగా, హరీష్ గారు, కొత్త ఆయన కూడా ఇప్పుడు దేనికి కాంప్రమైజ్ అవ్వకుండానే ఖర్చు పెట్టారు. ఓకే, మంచి టీముని తీసుకొచ్చారు. మణికందన్ గారిని తెచ్చారు, డిఓపి రతన్ గారిని తెచ్చారు. అందరూ మంచిగా క్లోజ్ అయ్యారు, అందరూ బాగా వర్క్ చేశారు. అది అలా స్టార్ట్ అయింది, ఇప్పుడు రిలీజ్కి వచ్చేసింది. అంటే మీరు చాలా చూజీగా వెళ్తుంటారు కథల విషయంలో కానీ వీటి సినిమాల విషయంలో కానీ. అంటే ఈ సినిమా ఒప్పుకోవటానికి పర్టికులర్గా ఓబామా అయ్యోరామ్ ఒప్పుకోవటానికి రీజన్ ఏంటి? అంటే క్యారెక్టరైజేషనా, కథనా, డైరెక్టరా? అంటే డైరెక్టర్ ఎలాగో మీకు తెలుసు అంటున్నారు. సో క్యారెక్టరైజేషన్, కథ ఎంతవరకు మిమ్మల్ని ఈ సినిమా చేయాలని ప్రభావితం చేసి? కథ విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ ఇంకోటి ఈ జోనర్లో ఎప్పుడు చేయలేదు కదా, రామ్ కామ్ ఎప్పుడు చేయలేదు, లవ్ స్టోరీ ప్రాపర్గా ఇట్లాంటిది చేయలేదు. సో అందుకనే ఇది ఒకటి ట్రై చేద్దాం అనిపించింది. ఓకే, క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ అంటే ఇప్పటివరకు చేసిన క్యారెక్టరైజేషన్లో అంటే ఎలా ఉండబోతుంది? అంటే మీది ఫుల్ ఎనర్జీగా ఉండబోతుందా హీరోయిన్తో పాటు? ఎనర్జీగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో తనకు ఒక ట్రామా ఉంటుంది. ట్రామా బేస్ చేసుకుని సెకండ్ హాఫ్ కొంచెం రన్ అవుతూ ఉంటుంది. సడన్గా ఒక పర్సన్ వల్ల యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్లు వస్తూ ఉంటాయి. అదంతా సినిమాలో ఉంటుంది. కొంచెం పేరెంట్స్ది సెకండ్ హాఫ్లో బాగుంటుంది. అండ్ నాకు ఇంకోటి ఆలీ సార్తో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆలీ గారు నాకు మామయ్య క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన కూడా ఎమోషన్ సీన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు. అంటే మావయ్య క్యారెక్టర్ అండ్ పేరెంట్స్ క్యారెక్టర్ చాలా బాగుంటాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సార్ సినిమా. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ కూడా ఉంటుందండి. ఓకే, ఆలీ సార్ది ఎమోషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఈ సినిమాలో అంటే పాట కూడా పాడారు చాలా ఫుల్ ఎనర్జీగా, మంచి. ఏం సార్ అసలు ఆ పాట మీతో పాడించడానికి కారణం ఏంటి అసలు? ఏమో సార్, నేను ఫస్ట్ అంతా జోక్ చేస్తున్నారు అనుకున్నాను. రతన్ గారు చెప్తున్నప్పుడు పాడాలి అంటే ఏం మాట్లాడుతున్నారండి, అందరూ వాయిస్ బాగుంది అంటారు, ఇప్పుడు మళ్ళీ కామెంట్స్కి వచ్చి బాగుందన్నాం కదా అని పాట పాడుతున్నట్టు తిడతారు సార్ అని చెప్పి ఆయన వినలేదు. ఫస్ట్ టైం సార్ పాడటం మీరు? నేను పాడతాను ఎప్పుడు అనుకుంటాను సార్ అసలు ఈ గొంతేసి. అంటే చిన్నప్పుడు బాత్రూమ్ సింగర్గా పాటలు పాడటం అలా అది కూడా ఏం లేదా? ఏదో నార్మల్గా అందరం పాడుకునేలాగే, కానీ సింగర్గా అంటే దానికి అయ్యే ఉండాలి కదా సార్. ఆయన బలవంతంగా పిలిచి ఫోన్ల మీద ఫోన్లు చేసి చెన్నై రమ్మన్నారు రతన్ గారు. వెళ్ళిన తర్వాత కూడా సార్ ప్లీజ్ సార్ ఆలోచించండి సార్ అని. తర్వాత నాకు అక్కడ లోపలికి వెళ్ళి అదే సార్ అక్కడికి వెళ్ళి పాడాలి అంటే, ఆ లోపలికి వెళ్తున్నప్పుడు కూడా నాకు టెన్షన్ వచ్చింది, వద్దు సార్ నా వల్ల అవ్వట్లేదని. పాడితే ఆయన పాడుతున్నప్పుడు అయ్యో చెప్పారు వాళ్ళ లాంగ్వేజ్లో, ఒకటి ఇక్కడ ఉండాలి అని. ఇదిగోండి మీరు నాకు సింగర్కి చెప్పినట్టు చెప్తున్నారు, రెగ్యులర్ సింగర్ కాదు కదా, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి నేను. మొత్తానికి ఏదో ధైర్యం చేసి పాడేశాను. ఏమో ఫస్ట్ టైం ఇంకా పాడను సార్. బాగుంది పాట, అందరూ నిన్న రిలీజ్ అయింది,
ఒక ఎవరి కొత్త సింగర్ అంటే ప్రొఫెషనల్ సింగర్ లాగానే పాడారు. అమ్మో ఆయన ఏదో చేశారు రతన్ గారు, ఆ, భయపెట్టించి పాడారు, భయపడతానే పాడాను. అదే నచ్చితే హ్యాపీసే. ఒకసారి ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తారా? లేదు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. ఆ. ఏంటి అని ఈ పాట వినగానే ఫస్ట్ మీకు ఎవరైనా ఫోన్ చేశారా? మీరు ఈ పాట మీరు పాడారని తెలియగానే ఎవరైనా ఫోన్ చేసి కాంప్లిమెంట్ ఏమైనా వచ్చింది ఈ పాటకి? అంటే ఏదన్నా తిట్టాలన్నా పొగడాలన్నా ఫస్ట్ మా ఫ్రెండ్ సర్కిల్ ఫోన్ చేసేస్తారు సార్. ఓకే. మా చాయ్ బిస్కెట్ బ్యాచ్. నాట్ బ్యాడ్ రా, నువ్వు భయపడినంత ఏం లేదులే, పాస్ అయ్యేలాగే ఉందిలే అని నేను చెప్పారు. ఓకే. వినేటప్పుడే ఈ ఎందుకు తిడదామని చెప్పి అనుకున్నారంట. ఓకేరా, అంత బ్యాడ్గా లేదులే అన్నారు. అంటే మీ ఇంట్లో మీ శ్రీమతి గారు కానీ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు బ్యాడ్గా లేదులే. అంటే నటుడిగా సుహాస్ అంటే మా ఆయన హీరో అని తెలుసు, కానీ మా ఆయన సింగరు అని కూడా first time తెలిసిన. బాగా పాడావు, బాగానే ఉంది అన్నారు. మా పేరెంట్స్ ఎగ్జైట్ అయ్యారు, బాగా పాడావు అని. ఓకే. మామూలుగా ఏం చేసినా బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అదిరిపోయింది అన్న. ఓకే. ఏం సార్ ఈ కథలు చాలా ఇప్పుడు చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు రామ్ గోదాల గారు డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ కథ నేను చెయ్యాలి అనిపించిన అంశం ఏంటి? అంటే ఇది ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి అని. ఓకే. అంటే ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుద్దని ఆ క్యాలిక్యులేషన్స్ లేవు సార్. మరి ఫ్యామిలీ అందరు కానీ ఆ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా చూసిన సినిమా అవుతుంది. నాకు మదర్ ఎమోషన్ బాగుంది అనిపించింది. మదర్ ఎమోషన్ అండ్ మావయ్య అలీ సార్తో ఎమోషన్ అది బాగా కనెక్ట్ అయ్యాను సార్. అంటే ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది ఇందులో, మా ఇద్దరు, నాది మాలవిక అది. సో అది కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే థియేటర్కి రప్పించే అంశాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఓటీటీ బాగా అంటే చిన్న సినిమాలకు థియేటర్కి రావట్లేదు కదా. అంటే థియేటర్కి ఖచ్చితంగా రప్పించగలిగే అంశం ఎమోషనా, ఎంటర్టైన్మెంటా ఏంటి అసలు? ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్. ట్రైలర్ రాబోతుంది, ట్రైలర్ చూస్తే డెఫినెట్గా వస్తారని అనుకుంటున్నాను. ఆడియన్స్ అంటే ట్రైలరు ట్రీజరు చూసి ఆడియన్స్ డిసైడ్ అయిపోతారు ఈ సినిమా థియేటర్లో చూడాలో వద్దా అని. అవును సార్. సో డెఫినెట్గా ఆల్రెడీ మన టీజర్ అనేది అందరినీ ఖచ్చితంగా బాగుంది. టీజర్ అనేది అందరు ఇంప్రెసివ్గా ఉంది. ట్రైలర్ బాగుంటుంది సార్. ఓకే. ట్రైలర్ మంచి కట్ చేశారు. ఓకే. అది చూసి వస్తారనుకుంటున్నాను, చూడాలి. సార్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్, హీరోయిన్తో మీకున్న కెమిస్ట్రీ కానీ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? అంటే ఫస్ట్ టైం సిగ్గుపడ్డాను అంటున్నారు ఆ అమ్మాయితో చేయడానికి. అంటే కొన్ని సీన్స్ అంటే రొమాంటిక్ సీన్స్ చేయడంలో ఏంటి ఎలా ఉండబోతుంది? చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ సార్ సినిమాలో. ఆల్మోస్ట్ ఇద్దరిది సేమే ఉంటుంది అనమాట. వెయిట్ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అలా ఉండదు. తనది చాలా స్ట్రాంగ్ క్యారెక్టరు అండ్ బాగా ఆట పట్టించే అమ్మాయి. ఎట్లా కలిసిద్ది అన్నది కూడా బాగుంటుంది సినిమాలో. ఎలా కలుస్తాము అన్నది సెకండ్ హాఫ్లో. ఆ అమ్మాయి సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అమ్మాయి వైపు నుంచి వచ్చే కామెడీ ఎంజాయ్ చేస్తారు. అంతే సార్, వెరీ ఎనర్జెటిక్ క్యారెక్టర్ తనది.